మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను. నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నానని చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోలే. అది సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇయటం ఎంతవరకు కరెక్ట్ పోనీ? పనికిమాల వెబ్సైట్ గురించి కాదు, నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి ఇప్పుడు అంత కుళ్ళుపోతున్నాను ఉడికిపోతాను ఎందుకు? ఇప్పుడు నువ్వు నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి? నీ రివ్యూస్ జనమైన సినిమా చూడరు కదా, నీ రివ్యూ డిసైడ్ చేశానని జనం చెప్పాను కదా. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, జూలైలో డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో కదా, బన్నీ గారి సినిమాలో దరిద్రులు తెలిసినా పక్కన పెట్టుకోవాలి, హారర్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా, అలానే తప్పదు, అందరికి తప్పట్లేదు, ఏం చేస్తాము? కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా, మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే అవసరం కానీ పెద్దలు చేసినట్టు అవుతుంది, అది కూడా నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పట్లేదు. చెప్పా ఆబ్వియస్. అది మీకు తెలియాలి, మీరే చేస్తున్నారు లేదా? కొంతమంది పిఆర్లకే సపోర్ట్ చేస్తున్నారా, కొంతమందికి చేయట్లేదా? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది, సోషల్ మీడియాలో కూడా అంతా, ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు. కానీ ఇప్పుడు నేను తీసిన సినిమా రివ్యూవర్కి నచ్చే సినిమా నేను తీయలేదు. నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను, ఆ థియేటర్లో జనానికి నచ్చింది. అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు, దాన్ని ఎవరు మేము కాదనలేదు కదా, దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయండి? సినిమా ఆడుతుందని కూడా, సినిమా ఆడుతుందని కూడా బంకలు ఎత్తుకుతుంది ఎందుకు? ప్రూవ్ చేయ ఎవరినైనా ప్రూవ్ చేయమనండి, ఓపెన్ ఛాలెంజ్ ఎవరన్నా ప్రూవ్ చేయమనండి. ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి, నేను ఫోన్లో చూపిస్తా. ఎవరికి డౌట్ ఉందో రండి, నేను కలెక్షన్ చూపిస్తాను, నైజాం కలెక్షన్. నా ఫోన్కి ఫేక్ పంపించారు కదా, డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా. రండి చూపిస్తే, ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా, రండి చూపిస్తాను నా కలెక్షన్. ఎవరన్నా నేను చూపిస్తాను, నేను వేస్తున్న కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి. ఏమన్నా హీరోల సినిమాలు అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి, సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి, లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరోల సినిమాలా? నాకు రివ్యూస్ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నేను అంటుంది, మేము మీ రివ్యూస్ని రెస్పెక్ట్ చేసి అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు, సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు, ఇంకా ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని? మీరు అబ్జర్వ్ చేశారా, ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత 4 రోజులుగా సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్, మిగతా దేంట్లోనూ రాలా. అంటే ఏంటి ఉద్దేశం? మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా? ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది? సినిమా పేర్లు రివ్యూలు, మీరు రివ్యూ మీ జాబ్, మీరు ఇచ్చేసారు, అయిపోయింది. దాని తర్వాత సినిమా బాగా ఆడుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా. దాన్ని పక్కన పెట్టేసి మీ రివ్యూని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ?